కథా కమలం కథలా వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి June 7, 2026 Sunday. Hope all of you have enjoyed the day. Firstly, it's considered to be, that is June 7th is considered to be World Food Safety Day and also World Caring Day. Caring ante andarki ishtam, sharing, caring. And the Caring Day emphasizes on compassion, support, kindness and understanding while listening. చెప్పడమే కాదు, కేరింగ్ అంటే లిజనింగ్ కూడా. ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినగలిగే శక్తి లేకపోతే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదు. అది కూడా కేరింగే. కేరింగ్ అంటే ముందుకు వచ్చేసి వాళ్ళ మీద చాలా ప్రేమ ఉన్నట్టు అలా కాదు. కేరింగ్ మీన్స్ అ వెరీ లార్జ్ మీనింగ్ ఫర్ మీ. పిల్లలు పెద్దలు కదూ, పిల్లలు మనమంతా ఏంటి అంటే కేరింగ్ అంటే ద బెస్ట్ థింగ్ అకార్డింగ్ టు మీ. Don't talk about others negatively. That's the best caring about others we can. And coming up to the World Food Safety Day, foodborne diseases may affect everyone everywhere, and understanding the extent of the burden allows నేషనల్ అథారిటీస్ అండ్ బిజినెస్ ఓనర్స్ టు టేక్ టార్గెటెడ్ యాక్షన్. అంతే కదా, ఎలా పాడవుతుంది, ఎందుకు పాడవుతుంది అని తెలుసుకుంటేనే కదా వాళ్ళు సేఫ్గా పెట్టగలుగుతాడు. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఫుడ్ జనరేటింగ్ ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా సేఫ్గా పెట్టుకోవాలనేది ఇంకా చాలా పెద్ద టార్గెట్. ఎవ్రీ వన్ ఇన్ ఫుడ్ చైన్, ఫ్రమ్ ఫార్మర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ టు ట్రాన్స్పోర్టర్స్, రీటైలర్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్, కుక్స్ అండ్ కన్జ్యూమర్స్. చూసారా, మనం కూడా ఉన్నాం ఫుడ్ చైన్లో, రైట్? మస్ట్ ఫోకస్ ఆన్ హౌ టు ప్రివెంట్ కంటామినేషన్ అండ్ ఇల్నెస్. మనం కొనుక్కోవడమే కాదు, దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలి, అది పాడవకుండా ఎలా ఉండాలి, ఒకవేళ పాడైంది తెలియకుండా తినేస్తే దాని ఇల్నెస్కి ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దిస్ ఈస్ ద డే టు ఎంఫసైజ్ ఆల్ దీస్. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ us will have safe food and uncontaminated food. So the day emphasizes on the same information. కథలోకి వెళ్ళిపోదాం. మరి నిన్న మిత్రభేదం సిరీస్లో వృషభం కథ చెప్పింది కదా, క్యామెల్ అండ్ సింహం కథ. చాలా బాగుంది కదా. క్యామెల్ని బలి చేసేసింది ఎవరు? ఆ ముగ్గురు కలిసి. ఇదంతా చూస్తూ ఉంటే ఓర్వలేనితనం తప్పితే నాకేమీ కనిపించట్లేదు. ఎదుట వాళ్ళని ఎవరన్నా మన ముందు మెచ్చుకున్నా, వాళ్ళు మనకన్నా మంచిగా ఉన్నా ఓర్వలేకపోవడం. ఓర్వలేకపోవడం అనేది సహజ లక్షణం అయి ఉండొచ్చు, కానీ అది పోగొట్టుకోవాలంటే సింపుల్. మన ఈగోని అంటే పొగర్ని తగ్గించేసుకుంటే ఆ ఓర్వలేనితనం పోతుంది. అయినా కూడా మిత్రభేదం సిరీస్లో తర్వాత ఏం జరిగిందో చూద్దాం మరి. కాబట్టి కొత్తగా వచ్చిన సేవకులు ఎంత మంచివారైనా తోటి వారితో ఏదో కీడు చేయాలనే చూస్తారు. రాజునకు ఏవో మాయమాటలు చెప్పి కల్పించి చెప్తారు. అలాంటి నీచులు మాటలు నమ్మిన రాజు కూడా పరమనీచుడే అవుతాడు. దుష్టులతో స్నేహం చేయకూడదు. దుష్టు బుద్ధులతో కలిసి వచ్చావు కాబట్టి నేను భయంతో చెట్టెక్కాను అని ఒక వడ్రంగి మునుపొక సింహానికి చెప్పాడు. ఆ కథ చెబుతాను విను అంటూ సంజీవికుడు దమనకునికి ఈ కథ చెప్పడం ప్రారంభించాడు. సంజీవికుడు ఫ్లోలో ఉన్నాడల్లా. నిజం కదా పాపం, ఎందుకంటే అతను మంచివాడు. ఆ మంచివాడిని రాజు అలా చేస్తున్నాడు అని దమనకుడు చెప్పగానే భరించలేకపోయాడు. మరి ఏం చెప్పాడో చూద్దాం. వడ్రంగి సింహం కథ. ఒక ఊరిలో ఒక వడ్రంగి ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చుకొని వాటిని అమ్మి ఆ డబ్బుతో జీవనం సాగించేవాడు. ఒకనాడు అతనికి ఒక సింహం ఎదురైంది. సింహాన్ని చూసి వడ్రంగి గజగజా వణుకుతూ నిలబడ్డాడు. అప్పుడు సింహం, ఓయి నీవేళ భయపడుచున్నావు, నిన్ను నేనేమీ చేయనులే అన్నదంట. అబ్బో, మంచి సింహమే. వడ్రంగి కొంత ధైర్యం తెచ్చుకొని 2 అడుగులు ముందుకు వేసి తన వద్దనున్న అన్నం కూరలో సింహానికి పెట్టాడంట. ఆనాటి నుండి వడ్రంగి అంటే తెలుసు కదా, చెట్లు కొట్టుకొని నరికి జీవనోపాధి వెళ్ళతీస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు మనం కార్పెంటర్ కింద పరిగణిస్తాం. వడ్రంగి సింహం ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అతడు ప్రతిరోజు సింహానికి రుచిగల పదార్థాలు తెచ్చిపెట్టసాగాడు. పండుగలకు, పబ్బాలకు పిండి వంటలు కూడా తెచ్చిపెట్టేవాడు. భలే. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత సింహానికి ఒక కాకితో ఒక నక్కతో స్నేహం ఏర్పడిందంట. అది వాటికి తన వడ్రంగి స్నేహితుని గురించి కూడా
గొప్పగా చెప్పిందంట. అవి అతన్ని తనకు చూపించమని కోరాయట. ఒకనాడు వడ్రంగి వచ్చే వేళకు సింహం స్నేహితులిద్దరినీ తీసుకుని అక్కడికి వచ్చింది. వడ్రంగి తినుబండారాల గంప నెత్తిని పెట్టుకుని వచ్చాడు. సింహం వెంట నక్క కాకి ఉండటం చూసి వడ్రంగి చెట్టెక్కి కూర్చున్నాడు. సింహం ఆశ్చర్యపోయి, మిత్రమా, వీరు నాకు కొత్త స్నేహితులు, నీకేమీ భయం లేదు, రండి, కిందకు రండి అని పిలిచిందంట. చెట్టు దిగి వచ్చి మా ముగ్గురికి నీవు తెచ్చిన పదార్థాలు పెట్టి మమ్మల్ని సంతోషపెట్టుము అంది సింహం. వడ్రంగి సింహంతో, మిత్రమా, స్నేహము ఉన్నతులు ఉత్తములు అయిన వారితోనే చేయాలి. నీవు మృగరాజు అని నీతో స్నేహం చేశాను, కానీ నీవు నీకన్నా తక్కువ జాతి వారైన నక్కతో కాకితో స్నేహం చేస్తున్నావు. దీనితో నీ గొప్పతనం దిగజారిపోయింది. పైగా ఈ నక్క జిత్తులు మారిది, ఈ కాకి అరిష్టమని పేరు పొందింది. కాకి వాడి అయిన తన కొమ్ముతో, నక్క కుటిలమైన ఆలోచనలతో నాకు ఏదైనా హాని చేస్తారు. ఇటువంటి దుష్టులతో నీవు స్నేహం చేశావు కాబట్టి ఇక నుండి నేను నీతో స్నేహం చేయదలుచుకోలేదు అని నిక్కచ్చగా చెప్పేశాడంటారా. భలే, ఇలా ఉండాలి కదా. సింహం సిగ్గుపడి తలదించుకొని వెళ్ళిపోయిందంట. వడ్రంగి చెట్టు దిగి ఇంటికి వెళ్ళిపోయాడంట. చూసారా, ఇలా ఉండాలి. కత్తిలాగా ఉన్నాడు వడ్రంగి కదా. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇంట్యూషన్ ఇది తప్పు, ఇది చేయకూడదు అని అనిపిస్తే మాత్రం వీ షుడ్ నెవర్ డూ దట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ నాట్ హర్టింగ్ అదర్స్, రైట్, అండ్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. అగ్నిదేవుడు ఎంతో శక్తి గలవాడు. ఆయన గాలిదేవునితో స్నేహం చేసి ఇంకా తన శక్తిని రెట్టింపు చేస్తూ ఎంతగానో ఎదిగిపోతాడు. ఎంతో గొప్పగా ప్రకాశిస్తాడు. నిమిషాల మీద లోకాన్ని భస్మం చేయగలుగుతాడు. అలా కాక తనకంటే తక్కువ వాడైన ఇనుముతో స్నేహం చేస్తే సమ్మెట దెబ్బలు తింటాడు. చివరకు నీటిలో తన శక్తిని కోల్పోయి పూర్తిగా చల్లారిపోతాడు. అందువల్ల అన్ని వేళలా మంచివారితోనే చెలిమి అంటే స్నేహం చేయమని పెద్దలు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. కథలో మన రాజు కూడా ఎవరో దుర్మార్గుల జట్టు పట్టాడు. ఆ దుర్మార్గులే నాపై లేనిపోని నేరములు చెప్పి నమ్మించి ఉంటారు. ఆ మాటలు విని అవి నిజమని నమ్మి నన్ను చంపదలచనతో ఇంతకన్నా అన్యాయం ఏదైనా ఉందా? ఏది ఏమైనా కానీ అటువంటి రాజులకు లోబడి ఉండుట కంటే ధైర్యంగా వారిని ఎదిరించి పోరాడుతాను. విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను అని సంజీవకుడు పలకగా దమనకుడు తన తంత్రము చక్కగా పనిచేస్తుందని లోలోనే సంతోషించి, సంజీవిక, నీ నిశ్చయము మెచ్చుకోదగినదే, కానీ పింగళికుడు నీకంటే ఎంతో బలవంతుడు, మహాపరాక్రమవంతుడు. అట్టి బలవంతునితో విరోధము మంచిది కాదు. బలవంతుడైన శత్రువును ఉపాయంతో జయించాలి, కానీ ఇలా ఆవేశపడి కాదు. మునుపు తీతువు పక్షి సముద్రుని జయించింది అనగా సంజీవకుడు, ఆ కథ ఏమిటో చెప్పు, వింటాను అనగా దమనకుడు సముద్రుడు తీతువు పక్షి కథ ప్రారంభిస్తాడట. మరి రేపు విందాం ఇదేంటో. అంతవరకు మరి ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాము? ఎప్పుడైనా కూడా స్నేహితులు ఇప్పుడు తక్కువ జాతి అని కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు నక్క కానీ అందరిలో ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని బట్టి మనం స్నేహానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తక్కువ జాతి వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు అలా కాదు. ఏ జాతిలోనైనా మంచి చెడు వాళ్ళు ఉంటారు. కొన్ని జాతి లక్షణాలు ఉంటాయి, మరి అవి కూడా కనిపెట్టి మనం ఏమీ లేదు అంటే పొగరగా ఉండకూడదు. ఒకళ్ళని పూర్తిగా మన నేచర్ని మర్చిపోయి పూర్తిగా ఎవరి మీద అయితే కూడా ఆధారపడుకోదర్రా పిల్లలు. ఎందుకంటే మన వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడూ కూడా పెంపొందించుకోవాలి. ఆ వ్యక్తిత్వం మంచిదై ఉండాలి. అది మంచిది అవ్వాలంటే ఎప్పుడూ కూడా మన ఆలోచనలు స్పిరిచువల్గా ఉండాలి. మరి సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. ఉంటాను మరి. జై హింద్.